హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. నేను పెద్దక్క. ఈరోజు ఒక మంచి చికెన్ ఫ్రై చేసుకుందాం రండి. ఇది నేను మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది నేనేం వేస్తున్నానని. ముందుగా ఎండుమిర్చిని నీట్‌గా కడిగి ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. వేరే కర్రీస్‌లో కూడా వేసుకోవచ్చని నేను. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నీటిలో నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా అండి. ఇది గరం మసాలా అంతా కలిపి పచ్చి పేస్ట్ తయారు చేసుకున్నాను. ఎండుమిరపకాయలను ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అలానే గరం మసాలా కూడా చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు ఇవన్నీ పచ్చి గరం మసాలా పేస్ట్ వీడియో చేసి పెట్టానండి. చూడండి. ఒక కిలో చికెన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ కారం, ఎండుమిరపకాయల పేస్టు, కొంచెం ఆయిల్ వేసి ఇలా మొత్తం అంతా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ చికెన్‌ని పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ తరువాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టి అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. ఇది కొంచెం వాటర్ ఊరుతుంది. ఇలా వాటర్ ఊరిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో చూసి కలుపుతూ ఉండాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు కళాయికి అంటుకొని వేగుతుందండి. అలా వేగించుకొని ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకొని అదే కళాయిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక టేబుల్ స్పూన్‌తో నెయ్యి వేశాను. ఈలోపు సన్నగా కట్ చేసిన ఆనియన్ అండి. ఇవి సన్నగా పొడుగ్గా కట్ చేశాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇది వేగించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వేగించుకుంటే చక్కగా వేగుతుంది. ఫాస్ట్‌గా వేగుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా లైట్‌గా ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. ఇంకో స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకున్న చికెన్‌కి చాలా బావుంటదండి. నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను. మ్యారినేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసాను. అలానే ఇది పచ్చి గరం మసాలా పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇవి అన్నీ చక్కగా వేగించుకోవాలి. తర్వాత మనం ఎండుమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను. మ్యారినేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2, 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ వేగించుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలా వేగించుకున్న తర్వాత, మనం ముందుగా వేగించి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ చక్కగా వేగించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టే వేగించాలండి. హైలో అస్సలు పెట్టకూడదు ఇక్కడి నుంచి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి. మీరు కారం కొంచెం కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ పేస్ట్‌ని వేసుకోవచ్చండి. అలాగే గరం మసాలా పేస్ట్ కూడా. కొద్దిగా సాల్ట్ కూడా వేశానండి. కొంచెం సాల్ట్ తగ్గినట్లు అనిపించింది నాకు. వేశాను. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత చక్కగా వేగించుకోవాలండి ఇది. ఒక సిమ్‌లో పెట్టే లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టైనా వేగించుకోవాలి. ముక్క ఉడకాలి, తర్వాత వేగాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలి. మీకు డ్రైగా కావాలంటే వాటర్ వెయ్యక్కర్లేదు. కొంచెం గ్రేవీలా ముక్కకు పట్టినట్లుగా ఉండాలి అనుకుంటే ఇలా కొంచెం వాటరేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అలా మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ పైకి తేలుంటుందండి. చక్కగా వేగుంటుంది. గ్రేవీ అంతా ముక్కకు పట్టుకొనుంటుంది. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లేదా పేస్ట్ చేసి కూడా వేగించి వేసుకోవచ్చండి. రొటీన్‌గా మనం చికెన్ ఫ్రై గానీ, కర్రీ గానీ చేయాలంటే చిల్లీ పౌడర్ గానీ, మిల్లుని పట్టించి వేసుకుంటాం కదా! లేదంటే బయట ప్యాకెట్ అయినా తెచ్చి వేసుకుంటాం కదా! అలా కాకుండా ఇలా మిరపకాయలను మనం పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటదండి. చాలా బావుంటది. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే ఈ కారాన్ని, పేస్ట్‌ని వేసుకుంటే మంచి కలర్‌ఫుల్‌గా ఉంటదండి. ఎటువంటి కలర్ వేయకుండా అంతేనండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర గానీ, కరివేపాకు గానీ వేసి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒక్కసారి కలిపి దించేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. నిమ్మరసం వేశాక ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచకూడదండి. ఎండుమిరపకాయలు కారం కదా! పొట్ట మంటొస్తదేమో అనుకోవచ్చు. అస్సలేమి ఉండదండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై